అంబటి రాంబాబు గారు ఆయన ఏజ్ ఏంటి, ఆయన గేజ్ ఏంటి, చక్కగా ఇంట్లో ఉండి చక్కగా చేసుకోకుండా ఈ రాజకీయాలైనటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేయడం ఏమిటి? శుభ్రంగా ఇంచక ఆయన మంచి డ్యాన్స్ మాస్టర్, ఎంత బ్రహ్మాండంగా స్టెప్లు వేసేస్తూ ఉంటాడు, బ్రహ్మాండంగా డ్యాన్సులు చేసుకోవచ్చు కదా. ఈరోజు ఆయన ఆర్టిస్ట్గా ఉంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, కాంతారావు గారిని డామినేట్ చేసేసేవాడు ఆయన. అంత పర్సనాలిటీ పెట్టుకుని అలాంటివి చేయకుండా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా, పోసాని కృష్ణమురళి పిచ్చివాగుడు వాగి జైలుకి వెళ్ళి బాబోయ్ ఇంక నాకు వద్దు బాబోయ్, నేను రాజకీయాల్లోకి రాను బాబోయ్ ఆయన వెళ్ళిపోయాడు. అలాగే వంశీ ఆయన కూడా ఇలాగే పిచ్చివాగుడు ఆగి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ గారి మీద అన్ని పిచ్చివాగుడు అంతా ఆగాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. మన గన్నవరం విమానాశ్రమంలో ఈ వంశీ మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తే ఎవరైనా అని చెప్పి చూసి ఆ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు దూసేశారు. ఇదే పరిస్థితి రేపు పొద్దున పార్టీలో చాలామందికి వస్తూ ఉంటుంది. ఇది చేశారు. ఈ అంబటి రాంబాబు గారు ఏంటంటే హాయిగా ఎంచక కారులో వెనక సీట్లో కూర్చుని ఏసీలో 2 పెగ్గులు కొట్టుకుని జీడిపప్పు తింటూ చక్కగా ఉండకుండా ఇవన్నీ ఎందుకంట. ఇప్పుడు పరిస్థితి ఏంటి, చక్కగా ఇంచక ఏసీలో కారులో వెనక సీట్లో దజ్జగా కూర్చున్నప్పుడు డిక్కీలో పడుకున్నాడు అనమాట. ఈయన మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కదా, చాలా విమర్శించారు కదా. ఇదే పెద్ద మనిషి ఇదే మోతీనగర్ ఏపీఎల్ హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ ఉంటే హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన రాలేదు, చూడటానికి కూడా రాలే కనీసం. ఇదే పెద్ద మనిషి వాళ్ళ నాన్నగారు ఇదే మోతీనగర్ ఏపీఎల్ హాస్పిటల్ అని 12 సంవత్సరాల క్రితం ఆయన హాస్పిటల్లో ఉంటే అప్పుడు నేను కూడా ఉన్నాను హాస్పిటల్ దగ్గర. మా అమ్మగారిని అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం, పక్క రూమ్లో అంబటి రాంబాబు గారు ఫాదర్ ఉన్నారు. ఫాదర్ని కనీసం అట్లీస్ట్ ఆయన చూడడానికి కదా చనిపోయారు, నెక్స్ట్ డే నాడు చనిపోతే ఆయన చూడడానికి కూడా రాలేనటువంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తల్లి గురించి ఇంకోళ్ళ గురించి విమర్శించడం అన్నది చాలా నీచమైన పని. వీరు శుభ్రంగా చక్కగా ఏంటంటే స్టెప్పులు వేసుకుంటూ అంబటి సుబ్బన్న నువ్వుల నూనె ఆవకాయ అన్నము హాయిగా చక్కగా ఇది చేసుకుని మామిడికాయ పప్పు వంకాయ కూర వేసుకుని ఇంట్లో కూర్చొని తిని చక్కగా ఉండకుండా ఆయన ఏదో మినిస్టర్గా చేశారు, ఏదో సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏంటనుకుంటున్నారంటే రేపు పొద్దున్న ఏదో ఈ యొక్క రాజకీయంలో నేను ఏదో చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసి మళ్ళీ ఈయనకి ఏదో పెద్ద పదవి ఇచ్చేసి ఏదో మినిస్టర్ అసలు ఆ పార్టీ అన్నది ఇప్పుడు ఇంక నెక్స్ట్ దానికి లేనే లేదు కదా. ఇంక వైసీపీ అన్నది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఈయనకి పదవులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు ఈ రాజకీయంగా ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ, కృష్ణమురళి, రామకృష్ణ వీళ్ళందరూ ఎలాగైతే సైడ్ అయిపోయారో ఆ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పక్కన పెడతారు. ఎందుకంటే అవసరం కొద్దీ ఉపయోగించుకుంటారు అంతే. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఇదేమీ లేదు. ఈ రాజకీయంగా ఏదో ఉపయోగించుకోవడం, వాళ్ళు అవసరం దూరిన తర్వాత పక్కకు దూసేయడం, ఇలాగా ఇవన్నీ మామూలుగా జరిగేదే. కాబట్టి ఏమిటంటే ఈ అంబటి రాంబాబు గారు చక్కని జీవితాన్ని ఇదిగా లేకుండా ఒక రౌడీ రాజకీయం చేసి పాడు చేసుకుంటున్నారు. ఎంతోమంది దిష్టి బొమ్మలు తగలబెట్టి చెప్పులు తీసుకొట్టి ఇది చేసి ఇంత అవసరమా ఆయనకి? ఓ పెద్ద ఆయన ఏజ్ ఏంటి, ఆయన యొక్క హోదా ఏమిటి, ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేసి రాజకీయంగా ఇదంతా ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం పార్టీ దిగజారిపోయింది, కింద పడిపోయింది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలా చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందేమో, పార్టీని అప్రదిష్ట పాలు చేయొచ్చు కదా అని చెప్పి ఏదో చిన్న ఇష్యూని తీసుకుని తిరుపతి లడ్డు గురించి వీళ్ళకి వచ్చేసింది కదా సిట్టు, మనకి ఇది వచ్చేసింది కదా, బ్రహ్మాండటువంటి ఎటువంటి కల్తీ లేదని చెప్పి వచ్చేసింది అని చెప్పి దీన్ని అవకాశంగా తీసుకుని ఏదో ఒకటి ఇది అసలు పాలే లేనప్పుడు ఇంకా నెయ్యి ఎలా వస్తుంది, ఇది వస్తుంది, ఇంకా దీనికి ఇంకా చాలా ఉన్నాయి కదా, ముందు చాలా ఉన్నాయి కదా, ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. కాబట్టి ఏంటంటే అంబటి రాంబాబు గారు తన యొక్క విజ్ఞతను మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోతే కూడా వెళ్ళలేనటువంటి ఈ పెద్ద మనిషి ఈ రకంగా దూషించడం, ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అన్నది చాలా ఘోరమైనటువంటి పని. అంబటి రాంబాబు గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని దీంట్లోంచి కొద్దిగా
మంచిగా ఉండి ఇది చేసుకోవాలి. ఇప్పుడు జైల్లో ఉన్నారు. అనవసరంగా అంతకు ముందు ఉండేటటువంటి వాళ్ళందరి సంగతి ఆయన కళ్ళారా చూశారు కదా. పోసాని కృష్ణమురళిని చూడలేదా, వంశీని చూడలేదా? ఇంతమందిని చూసిన తర్వాత కూడా ఆయనకి ఇంకా ఏంటంటే ఇంకెవరు లేరు వైసీపీలో ఇంక మాట్లాడేవాళ్ళు, ఈయన ఒక్కరే ఉన్నారనమాట. దీంతో చేస్తున్నారనమాట ఇదంతా చాలా తప్పు పని. ఇంకెప్పుడు ఇలా రౌడీ రాజకీయాలు చేయకూడదు. పెప్సీలు దాడిపెట్టడం, ఇది చేయడం, ఇవన్నీ చేయకూడదు. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీని వచ్చి రౌడీలు తీసుకొచ్చి తగలబెట్టలేదా, ఇది చేయలేదా? ఇవన్నీ ఇంటి ముందు మర్చిపోయి ఇప్పుడేదో ఇదే రెడ్ బుక్ ఇచ్చేశారు. సభ్య సమాజం తలదించుకున్నటువంటి అలాంటి వ్యాఖ్యల్ని మాట్లాడితే, అందులోనే ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఇంత నిష్కారణంగా, ఇంత జాగ్రత్త లేకుండా మాట్లాడి సమాజాన్ని అల్లకల్లోలం సృష్టించాడు. వాస్తవంగా అంబటి రాంబాబు గారు మాట్లాడే మాట 100% తప్పు. అది ఎవరు అవునన్నా కాదన్నా నిజంగా 3-4 సార్లు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టడం సమాజంలో గందరగోళం సృష్టించడానికి, అలాగే గొడవలకు కారణం అయినటువంటి ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటే బాగుండి ఉండేది. వెనక్కి తీసుకుంటారేమో అనుకున్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ నేను అంత పెద్ద నాయకుడిని మాట్లాడి ఉండకూడదని దర్పం ప్రదర్శించి, ఆ తర్వాత ఆ రెడ్ బుక్ని నా చేలో కుక్కలు కూడా లెక్క చేయవనేసి మళ్ళీ రెచ్చగొట్టి మాట్లాడి ఉసుగొల్పి ప్రజల్ని గందరగోళం గురిచేసి ఈవేళ తన ఇంటికి తనే నిప్పి పెట్టుకున్నాడు మన అంబటి రాంబాబు గారు. ఏదేమైనా అలా మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కానీ ఈవేళ తర్వాత ఆయన ఇంటిపై జరిగినటువంటి పరిణామం మంచిదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చర్యకి ప్రతిచర్య కంపల్సరీ ఉంటుంది. ఆ చర్య విధంగానే మాట్లాడాలి తప్ప ఎవరో రెచ్చగొట్టారని, ఎవరో మాట్లాడాడని చెప్పి మనం కూడా మీదకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేయకూడదు. అది కూడా 100% తప్పు. ఏదేమైనా ఈవేళ సమాజంలో ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు ఈవేళ అంబటి రాంబాబు గారు. ఎందుకంటే అలాంటి భాష మాట్లాడకూడదు. ఒక సెలబ్రిటీస్ అయినా, రాజకీయ నాయకులైనా ప్రజలకి సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి, చక్కటి సందేశాన్ని ఇవ్వాలి, యువత భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడినప్పుడు ఒక రకంగా ప్రవర్తన చేసి పిచ్చిపెట్టినట్టుగా ఉంటే ఇలాంటి గొడవలే జరుగుతాయి. ఖచ్చితంగా వేళ అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి కార్యకర్తలను ఇబ్బందుల్లో పెడితే వారు రెచ్చిపోయి ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. కాబట్టి ఇలాంటి అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఒక ప్రణాళిక చేసినప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించడం ఆపోజిట్ పార్టీకి అవసరమే. కానీ ప్రశ్నించేది ఎలా ఉండాలి? సలహా చెప్పినట్టుగా ఉండాలి తప్ప బూతులు తిట్టినట్టుగా ఉండకూడదు. వీళ్ళు సలహాలు చెప్పట్లా, బూతులు తిడుతున్నారు. కాబట్టి ఈవేళ ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం సమాజం పట్ల ఆలోచనతో ఉండాలండి. సెలబ్రిటీస్ కానీ, రాజకీయ నాయకులు కానీ ఇలా మాట్లాడి మన కుర్రవాళ్ళని, యువకులను రెచ్చగొట్టి వారి మీద దాడి వారే చేయించుకున్నట్టుగా కనపడుతుందే తప్ప ఇది కరెక్ట్ కాదు. ఏదైనా పథకం మీకు నచ్చకపోతే దాన్ని ఎగనిస్ట్గా చెప్పుకునే మాటలు వేరే విధంగా మాట్లాడాలా, అంతే తప్ప ఇలా బూతులు రాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏజ్ అయిపోవడం అంటే 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఇంట్లో కూర్చుని బటన్ నొక్కడం ఏజ్ అయిపోవడం అంటే. ఏజ్ అయిపోవడం అంటే నిరంతరం ప్రజల్లో ఉండి, అంత వయసులో 80 సంవత్సరాల వయసులో కూడా ప్రజల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే మన లోకేష్ బాబుని ఎంట తిప్పుకుంటూ త్రిముఖ వ్యూహం చేసి రాష్ట్రాన్ని బాగుపరచాలని 24 గంటలు తపిస్తున్న వ్యక్తి, ముందు చూపు గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏజ్ అయిపోవడం ఉండదు, ఈ మాట్లాడే వాళ్ళకి ఏజ్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే
ఎక్కడో పొరపాటుగా ఒక మాట మాట్లాడితే దాన్ని కాంట్రవర్సీ చేయకూడదండి. చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా యువకుడే చాలాసార్లు మరి చాలా ఎలాంటి మాటలే మాట్లాడాడు. అప్పటికి వయసు అయిపోయింది లేదా మతి భ్రమించిందని చెప్పుకుంటామా? కాకపోతే మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకటేరా మాటలు పక్కదోవ పట్టడం సహజం. అది ఏదన్నా తప్పుడు మాటలు వస్తే సరి చేసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో విష సంస్కృతిని విష సాంప్రదాయాన్ని నాటకూడదని నేను అంటాను. మరి అదే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే సంస్కారవంతంగా ఉంటే ఎలాంటి దాడులు జరగవు. సంస్కారం తప్పి మాట్లాడితే దాడులు జరుగుతాయి. ఈవేళ మిమ్మల్ని నేను సంస్కారంగా మాట్లాడితే నన్ను ఎవడు ఏమండు, సంస్కారం తప్పి మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే మీరన్నది అంటారు నన్ను. నేనేమంటానంటే ఏదైనా సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు పర్లేదబ్బా, సామాన్యులు మనం సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు కానీ రాజకీయాల్లో సేవ చేస్తున్నాము, సేవకులుగా మారిపోయాము, మేము పెద్ద దేవుళ్ళుగా మారిపోయామని చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా, సంస్కారవంతంగా మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా, నిబద్ధతతో ఉండాలా. అంతే తప్ప ఇష్టానుసారంగా లకారాలతో మాట్లాడుకుంటూ పోతే మిమ్మల్ని మరి జనాలు ఇలాగే తిరస్కరిస్తారు. కాబట్టి ఏదేమైనా మనం సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలా, సమాజాన్ని మంచిదారిలో నడిపించేటటువంటి మాటలు మాట్లాడాలా, సమాజానికి ఇబ్బందికర మాటలు మాట్లాడకుండా విచ్ఛిన్నకర శక్తుల్లాగా తయారవ్వకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.